నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టుకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రాజెక్టు అధికారులు. క్రస్ట్ గేట్ల ఎత్తును పెంచి 6 లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటిని దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు. దిగువ కృష్ణ పరివాహక ప్రాంతంలో మత్స్యకారులు, పశువుల కాపరులు, సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి భారీ వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి ప్రస్తుతం 4,85,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. దీంతో 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ నుంచి గంటకు కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో క్రస్ట్ గేట్లను 12 క్రస్ట్ గేట్లను 13 ఫీట్ల మేర, 10 క్రస్ట్ గేట్లను 12 ఫీట్ల మేర కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి అధికారులు మాత్రం ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో క్రస్ట్ గేట్లను మరింత ఎత్తుకెత్తి దిగువకు దాదాపుగా 6 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ 6 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకైతే అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు దిగువ ప్రాంతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి రిలీజ్ అయిన ఏదైతే స్పిల్వే ద్వారా వెళ్తున్నటువంటి ఈ వరద ప్రవాహం ఏదైతే ఉందో అది భారీగా వెళ్తుండటంతో ఈ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కొన్ని గ్రామాల్లోకి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందనేది కూడా అధికారులు ఈ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏదైతే హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో మాత్రం భారీగా వరద వస్తే మాత్రం గ్రామాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉంది. వెల్లటూరు, పొద్దుటూరు, అలాగే మాంకాలిగూడెం, గుండ్లపల్లి ఈ గ్రామాలకు సంబంధించి ఈ వరద ప్రవాహం మాత్రం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా సాయంత్రం వేళ 6 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం రిలీజ్ చేస్తారు. కాబట్టి రాత్రి సమయానికి ఆ గ్రామాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. దీంతో అధికారులు కూడా ఎక్కడైతే ఈ వరద ప్రవాహం గ్రామాల్లోకి వస్తుందో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేసి రెవెన్యూ, పోలీస్ అధికారులను అక్కడికి ఆ గ్రామాలకు ఏదైతే ఉందో ఇప్పటికే పంపించడం జరిగింది. వారిని వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పునరావాస కేంద్రాలు కూడా తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు పశువుల కాపర్లు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఇతర సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులు ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ గ్రామాల్లో అనౌన్స్మెంట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే మాత్రం గతంలో 2009లో దాదాపుగా ఇన్ఫ్లోగా 10 లక్షల క్యూసెక్లు రావడం జరిగింది. మొత్తం క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినా కానీ డ్యామ్ పైనుంచి కూడా వరద ప్రవాహం వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూడా గంటకి కూడా గత 2 రోజులుగా గమనిస్తే మాత్రం 3 లక్షల క్యూసెక్ల వరకు వచ్చినటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 4,85,000 క్యూసెక్లు వస్తున్న నేపథ్యంలో అటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 10 గేట్లను 18 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇంట్లోగా సాగర్ ప్రాజెక్ట్ కి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా శ్రీశైలం నుంచి వస్తుంది. కాబట్టి ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీగా వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు మాత్రం ఈ నీటి విడుదల మాత్రం కొనసాగిస్తున్న నేపథ్యంలో రాత్రి వరకు కూడా అది 5 లక్షల పైకిలకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు డ్యాము సేఫ్టీని కూడా దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం సాగర్ ప్రాజెక్టు కి సంబంధించి 590 అడుగులకు గాను ప్రస్తుతం 583 అడుగులు అంటే 7 అడుగులు కూడా తగ్గించడం జరిగింది. నీటి సామర్థ్యం కూడా తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ ఫ్లడ్ వస్తే మాత్రం డ్యామ్ కే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ముందుగానే ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తే తర్వాత తక్కువ ముఖం పట్టిన తర్వాత గేట్లను క్లోజ్ చేస్తే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందనేది అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. అయితే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే క్రస్ట్ గేట్లు ఉన్నాయో వాటిని ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎక్కువ ఎత్తుకు ఎత్తేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. దాదాపుగా ఒక్కొక్క క్రస్ట్ గేట్ ను
30 ఫీట్ల వరకు అంటే 30 అడుగుల వరకు కూడా ఎత్తేందుకు వీలుంటుంది అనేది కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది చెప్తున్నారు. దీంతో ఎంత ప్రవాహం వచ్చినా గానీ దిగువకు నీటిని విడుదల చేసేందుకైతే అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులు అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఎప్పటికప్పుడు ఇన్ఫ్లోను అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.